మంగళగిరి వైసీపీ ఆఫీస్లో జగన్ అంటే నమ్మకం పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఓ రిపోర్ట్. మంగళగిరి నియోజకవర్గం వైసీపీ కార్యాలయంలో మంగళగిరి వైసీపీ పట్టణ అధ్యక్షులు ఆకురాతి రాజేష్, రూరల్ అధ్యక్షులు నాలి వెంకటకృష్ణ వైఎస్ జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసి హామీలు నెరవేర్చక ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ఈ పుస్తకం ప్రజలకు నిజాన్ని తెలియజేసే ఆయుధమని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 5 కోట్ల ప్రజానీకానికి వెన్నుపోటు పొడిచినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, ఇదే 5 కోట్ల ప్రజానీకానికి గత 5 సంవత్సరాల్లో మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమానికి, జగన్మోహన్ రెడ్డి గారు అంటే సంక్షేమానికి ఒక నమ్మకం, చంద్రబాబు నాయుడు గారు అంటే సంక్షేమానికి ఒక వెన్నుపోటు, మోసం. అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున 5 కోట్ల ప్రజానీకానికి వెన్నుపోటు పొడిసి జగనన్న ఇచ్చే సంక్షేమాల కన్నా కూడా నేను మిన్నగా ఇస్తాను, నన్ను నమ్మండి, వాలంటరీకి 10,000 ఇస్తాను, లేదా అమ్మ ఒడి ఇస్తాను, అమ్మ ఒడి బదులు తల్లికి 100 అన్నారు, లేదా ప్రతి తల్లికి 18,000 రూపాయలు ఇస్తానని చెప్పుకుంటూ వచ్చారు. ఈ విధంగా ప్రతి పథకంలో రైతు భరోసాలా కానివ్వండి, దేంట్లో కూడాను వెన్నుపోటు పొడుస్తూ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అదే ఈరోజు ఈ పుస్తకావిష్కరణలో అన్నీ కూడా మొత్తం కూడా ఇచ్చేయడం జరిగింది. రెండవది, ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు అంటే అరాచకాలు, హత్యలు, మానభంగాలు, ఈ విధమైనటువంటి ఎవ్వరికి కూడా భరోసా లేనటువంటి పరిపాలన, అరాచకమైన పరిపాలన రాష్ట్రంలో కొనసాగుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇటువంటి పరిపాలన లేదు. కాబట్టి దీన్ని వెన్నుపోటు పుస్తకావిష్కరణకి మరి మండల స్థాయిలో కానివ్వండి, గ్రామ స్థాయిలో కానీ, పట్టణ స్థాయిలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పుస్తకావిష్కరణకు వచ్చారు. ఈ పుస్తకంలో పొందుపరిచినదే మేము చెబుతున్నాం. రాజకీయాల్లో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో నమ్మకం అంటే జగన్మోహన్ రెడ్డి గారు, మోసం అంటే చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలకు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజల్ని, పేద ప్రజల్ని ఆర్థికంగా ఆదుకోవటం జరిగింది. ఆ సందర్భంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటా పోతే రాష్ట్రం దివాళా తీసి శ్రీలంక మాదిరిగా అయిపోద్దని ఆయన కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చాడు. మళ్ళీ ఎప్పుడైతే ఈ పథకాలన్నీ పేద ప్రజల్ని ఆకర్షిస్తున్నాయని చెప్పి ఆయన గమనించుకున్నాడో వెంటనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాటికన్నా కూడా రెట్టింపు పథకాలు నేను ఇస్తానని చెప్పి అమాయక ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చాడు. పూర్తయింది. చంద్రబాబు నాయుడు విధ్వంసకర పాలన సంవత్సరం పూర్తి చేసుకుని 2వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా తాను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అని చెప్తాడు, పచ్చి అబద్ధాలు చెబుతాడు, ఆచరణ సాధ్యం కాని మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉంటాడు. మరి గతంలో 5 ఏళ్ళు పరిపాలన చూసాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి పేదవాడింట్లో 10,000 నుంచి 20,000 రూపాయలు ట్రంక్ పెట్టెలో దాచుకున్న పరిస్థితి ఉంటే, ఇవాళ సంవత్సర కాలంలో ఒక్కో పేద కుటుంబం 1,00,000 రూపాయలు అప్పులు చేసుకొని అలో లక్షణ అని అల్లాడే పరిస్థితి ఇవాళ సమాజంలో చూస్తున్నాం.